42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలనే ఉద్దేశంతో రేపు ధర్నా చౌక్లో బీజేపీ ఓబీసీ మోర్చా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అయితే ఈరోజు మనతో మాట్లాడడానికి ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు. సరే, ఇప్పుడు రేపు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ అట్లాగే కవిత కూడా ధర్నా చేయబోతున్నారు. ఎందుకంటే ఇది బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉంది, త్వరగా ఆమోదించాలి అని దాన్ని లేట్ చేస్తున్నారు. కావాలని బీజేపీ వాళ్ళు లేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి పోటీగా మీరు ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళకు పోటీంది, వాళ్ళు చెప్పే అబద్ధాలు. వాళ్ళు చేయవలసిన పని చేయక పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి 42% రాష్ట్ర ప్రభుత్వం వేయడానికి అవకాశం ఉంది. వాళ్ళు చేసే పని చేయక వాళ్ళ ఉద్దేశం దురుద్దేశం ఏంటంటే ఈ సమస్యని జాతీయ లెవెల్లో తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలి. తెలంగాణ రాష్ట్రంలో మేము బీసీలకు 42% ఇవ్వాలంటే ఈ బీజేపీ పార్టీ అడ్డుపడుతుందని చెప్పి వాళ్ళు మునిగిపోతున్నప్పుడు ఏదో పట్టుకొని బయటికి పడాలని చెప్పడానికి మీరు అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రజలలో మమ్మల్ని తీసుకుపోయి నిలదీయాలి. ఏం చేస్తారు వాళ్ళు? రాష్ట్ర ప్రజల దగ్గరికి వస్తలేరు. వాళ్ళు ఎడిపోతున్నారు, ఢిల్లీకి పోతున్నారు. కారణం ఏంది? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మెప్పు పొందాలి. దేశం మొత్తంలో బీసీలకు మేము బాగా చేయాలనుకుంటున్నాం. ఇన్నేళ్ల పాలన మా నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు కానీ మన్మోహన్ చేయలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ మేము చేయాలనుకుంటున్నామని ఈ అస్త్రం పట్టుకొని బయటికి పోవాలని చూస్తున్నారు. మీరు చేయవలసిన పని మా మీద మేము వద్దంటలేమో. 42% బీసీలకు ఇవ్వడంలో మేము ఒప్పుకుంటున్నాం. మీ కులగణన సరిగా చేయలేదు, మీరు తీసుకుపోయిన చట్టం సరైన రీతిలో తీసుకపోలేదు, మీరు అన్ని తప్పులు చేసి ఆ ఫైల్ మా దగ్గర పెట్టి మీరు సంతకం పెట్టారు, మీరు ఇచ్చేయండి అంటే రేపు అక్కడ పోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా న్యాయ నిపుణులు పరిశీలిస్తారు కదా. దీన్ని పెట్టవచ్చా, దీన్ని పెడితే దీన్ని చట్ట ప్రకారం చేసిరా, అన్ని విధాలు కరెక్ట్ ఉందా, రేపు కోర్టుకు పోతే నిలబడుతుందా లేదా అనే విషయమే మా రామచంద్రరావు సూచన చేసిండు. అరే నాయన, నవ్వుల పాలు కాకుండా మీరు సరైన రీతిలో బిల్లు రూపొందించి ముందుకు పోతే ఇది పేద ప్రజలకు, బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీ రకంగా పోండి అని ఆయన సలహా చెప్తే రామచంద్రరావు బీసీ వ్యతిరేకి 42% రాణిస్తలేడు. మేము రానియడానికి మా జాతీయ బీజేపీ అధ్యక్షుడు సంతకం పెట్టాడు. ఈ చట్టాలు చేసే చరిత్ర దేశంలో ఉంది మొత్తం. ఏ రకంగా చట్టం చేసిర్రు, ఏ రాష్ట్రంలో ఎట్లా అమలు అయ్యింది, దాన్ని అంతా ఇల్లు స్టడీ టూర్లకు అమెరికాకు ఆ దేశాలకు పోయొచ్చుడు కాదు. ఈ చట్టాలు ఎక్కడెక్కడ పూర్తయినాయి, దాన్ని ఏ విధంగా చేసిర్రు, ఏ విధంగా సక్సెస్ అయ్యారు చేసుకొచ్చి మేము పలానా రాష్ట్రంలో చేసిన విధంగా అన్నీ పూర్తి చేసినాం, మీరు ఎందుకు చేస్తలేరు ఈ విధంగా అయితే అప్పుడు చెప్పండి. మీరు చేసిన చట్టమే సరైన రూపం లేకుండా వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. బీజేపీని బదనాం చేయడానికి ఢిల్లీ లెవెల్లో ఒకరు, తెలంగాణలో ఒకరు, ఈ ఇద్దరు చేస్తున్న నాటకాలను బయట పెట్టడానికే రేపు మేము ఇక్కడ ధర్నా చౌక్లో ఇద్దరి అసలు రూపాన్ని బయట పెడతాం. మేము బీసీలకు మా నరేంద్ర మోడీ గారు చేసినట్టు స్వతంత్ర భారతంలో ఏ ప్రధానమంత్రి కానీ ఏ పార్టీ కానీ బీసీల పక్షపాతిగా ఇన్ని విషయాలలో అనేక రకాలుగా బీసీలకు వాళ్ళు మేలు చేస్తున్నాం, రాబోయే కాలంలో కూడా చేస్తాం. కాబట్టి ఇద్దరి నాటకాలు బయట పెట్టడానికే రేపు మేము ఈ ధర్నా చౌక్లో వాళ్ళ ఇద్దరి విషయం బయట పెట్టడానికి మా నాయకులు ఆల్రెడీ అసెంబ్లీలో కూడా ఒకసారి తీర్మానం చేశారు బీజేపీ మీద. మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చడంలో లంతరం అంతే. బీసీ రిజర్వేషన్లను కొద్దిగా ముందుకు జరిపి వాయిదా వేసి ఎలక్షన్లలో లబ్ధి పొందాలని ఆలోచన. నేనేమంటున్నా, వాళ్ళకి సరి అయిన పద్ధతి లేదు. తొందరపాటు ఏదో రకంగా నేను చేసిన దేశంలో మేమే రూపొందించినాం అంటే వాళ్ళకి అసలు వాళ్ళకి న్యాయ సలహాదారులు ఏం చెప్తారో అర్థమవుతలేదు. ఇంతమంది సలహాదారులు పెట్టుకోరు కదా. ఒకసారి ప్రెసిడెంట్కి పంపించినామంటారు, ఓసారి ఇక్కడ బిల్లు మళ్ళీ మేము ఇక్కడ జీవో తీసి చట్టం చేసినామంటారు. అసలు ఏది ఉండాలి? ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉండగా హైకోర్టులో ఇంకో కేసు వేసి జడ్జిమెంట్ ఇవ్వమన్నట్టు ఉంది. అప్పుడు హైకోర్టు ఏమంటుంది, సుప్రీంకోర్టు రాని వచ్చినాక చూస్తాం. ఎందుకంటే ఇచ్చిన ఇవ్వలేరు కదా, పై వాళ్ళు ఏం చెప్తారో ఆలోచిస్తారు కదా. ఇది రకరకాలుగా ఈ రాష్ట్ర ప్రజలను తికమక చేసి రాబోయే స్థానిక ఎన్నికలలో ఏ విధంగా బయటపడాలని, బీసీలని ఇచ్చిన మాట నిలుపుకోకపోతే మమ్మల్ని బొంద పెడతారని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆడే డ్రామాలు ఇద్దరు. కాబట్టి ఇందులో నిజాయితీ లేదు. నిజాయితీ ఉన్నది మా బీజేపీ పార్టీకి. రేపు భవిష్యత్తులో మేము కులగణన చేస్తున్నాం, మీ అందరి రూపాలు బయటకు వస్తాయి. మొన్న నువ్వు చేసిన కులగణన బయటకు వస్తుంది. దేశంలో ఈ సమస్య అనేది లేకుండా చేయాలనేదే మా నరేంద్ర మోడీ గారి ఆలోచన. అది రేపు భవిష్యత్తులో జరుగుతుంది. కులగణనలో కూడా మేము చేసిన దాన్ని ఆదర్శంగా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా చేస్తున్నారంటున్నారు. నీ కులగణని సమర్థించి ఎంతమంది కుల సంఘాలు సమర్థించినరో ఒకసారి అందరిని పిలిచి చెప్పు. మీకు భజన చేసేవాళ్ళు కాదు, మీరు కులగణన చేసి ప్రకటించిన తర్వాత ఎన్ని కులాల వాళ్ళు
ఎంతమంది ప్రతి కులంకి వెళ్ళి మీరు తప్పుడు చేసిర్రు, మా ఇంటికి రాలే, మా కులాన్ని సంప్రదించలేని అందరు అన్నాక మళ్ళీ మీ తప్పులు కప్పించడానికి ఆన్లైన్లో కూడా చేసుకోమని పెట్టినావు. నువ్వు సరిగా చేస్తే నువ్వు ఇంటింటికి నెంబర్లు వేసినా చాలా పారదర్శకంగా చేసినా అంటే మళ్ళీ ఎందుకు పెట్టినావు ఆన్లైన్లో? అంటే నువ్వు చేసింది పొరపాటు ఏం లేదు. ఇది తొందరగా చేసి ఆ లబ్ధి పొందాలి స్థానిక ఎన్నికల. నేను రెడీ ఉన్నా. బీజేపీ ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ బాగా పెరిగి ఉంది. తెలంగాణలో ప్రజలందరూ ఈ దేశంలో నరేంద్ర మోడీ దేశాన్ని ఎట్లా రక్షించి అన్ని విధాల ఆర్థికంగా ముందుకు తీసుకుపోయిండో ఇక్కడ కూడా బీజేపీ పార్టీ వస్తేనే మనం బాగుపడతామని తెలంగాణ ప్రజలందరి మనసులలో వచ్చింది. దాన్ని తప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ కుటిల రాజకీయం. దీన్ని ముస్లింలను కూడా కలపాలని ఆలోచిస్తున్నట్టుగా. ముస్లింలు ఎందుకు కలుపుతారండి? ఎక్కడున్నారు? 12% నువ్వు 10% ముస్లిమ్స్ బీసీలు అంటే ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ పట్టణంలో ఈ రాష్ట్రంలో మొత్తం 12%లో 10% బీసీ ముస్లింలు అని ఒక కొత్త పేరు కూడా పెట్టిండు. దానికి ఇప్పటివరకు ఎవరు వినలే. రేవంత్ రెడ్డి గారు పుట్టించిన పేరు బీసీ ముస్లిమ్స్. ఇంకేమేమి పుట్టిస్తాడో ఆయన ఇదంతా వరకు. కాబట్టి ముస్లింలో పేదవాళ్ళు ఉన్న ముస్లింలు నిజమైన బీసీలలో ఇంతకుముందు ఎప్పుడైతే బీసీలలో కలిపిర్రో వాళ్ళు వస్తే అప్పటికిప్పటికి 10% ఎట్లా పెరుగుతుందండి? ఇంతకుముందు మన లాస్ట్ టైం కేసీఆర్ దగ్గర అంత ఉంది, ఆయన బయట పెట్టాలి. అన్నీ తీసుకుంటూ కడుపులో పెట్టుకుని నిమ్మలంగా వండుకోండి. ఎవరికి ఏం చేయాలి, ఎవరికి చేస్తే నాకు లాభం జరుగుతుంది, ఎవరికి చేస్తే ఓట్లు పడతాయి, అది యూజ్ చేసుకుండు. ప్రజలకు మేలు చేయాలనే విధంగా ఆయన సర్వే కూడా బయటికి తీసుకురాలి. ఇప్పుడు ఈయన కొత్తది చేసిండు. ఈయన ఏంటంటే ఈయనకు అనుకూలంగా ఎట్లా చేసుకోవాలో టకాటకా చేసేసి ఎవడు అడుగుతారా, ప్రతిపక్షాలు అడుగుతూనే ఉంటాయి, మనం చేస్తూనే ఉంటాం అంతే అని. కానీ ఇవన్నీ ఇప్పుడు 42%కి ముడిపడి ఉన్నాయి. ఇది రేపు ఈయన చేసిన డ్రామాలన్నీ బయటపడతాయి. కవిత తన రాజకీయ లబ్ధి కోసమే బీసీలను వాడుకుంటుందా? కవితకు అయితే హక్కే లేదు. బీసీల గురించి మాట్లాడడానికి కవితకు ఏ మాత్రం కూడా హక్కులే. నవ్వుకుంటున్నారు. ఎందుకంటే మీ ఇంటి రాజ్యమే నడిచింది, రాజుల పరిపాలన లెక్కనే నడిచింది. రాజు అనుకుంటే ఈ చట్టాలు గిట్టాలు పక్కకు పెట్టట్టే చేసినావు. అన్ని పనులు ఏది చేయాలనుకుంటే అది చేసినావు. నీకంత ప్రేమ ఉండి బీసీల గురించి నీకంత ప్రేమ అప్పుడే ఉంటే వాళ్ళ నాన్నగారితో కొట్లాడి ఉన్న బీసీ రిజర్వేషన్ తగ్గించిన చరిత్ర మీ నాయనది కదా. మరి అప్పుడు పోరాటం చేసినావా? నాన్నగారు ఇప్పుడు మీరు తగ్గించారు, బీసీలకు అన్యాయం చేయొద్దు, పాపలు చాలామంది పేదవాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా పైకి రావాలంటే వాళ్ళకు ఉండాలి, ఉన్నది తగ్గియొద్దని ఎడనైనా మాట్లాడినావా? తగ్గించింది పొరపాటు అని ఇప్పుడు చెప్పినావా? మరి ఇప్పుడైనా చెప్పు, మా నాయన చాలా పొరపాటు చేసాడు, 10 ఏళ్ళ బీసీలకు అన్యాయం చేసిన ఒప్పుకోనే. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి పోతుంది కదా ఢిల్లీలో. ఇక్కడ చేస్తానంటుంది కదా 70 గంటలు కాదు, జంతర్ మంతర్ కాదు 72 గంటలు ఇందిరా పార్క్లో కూర్చుంటున్నట్టుంది. ఆ సభలో చెప్పాలి, మా నాయన, మా అన్న, మా బావ అందరు తప్పు చేసిండ్రు, మా ఇంటి పాలన నడిచింది, అలా చేసిన పొరపాటు నేను కూడా అలా భాగస్వామి అయినా, ఇప్పటి నుంచి బీసీల గురించి పోట్లాడతా మళ్ళీ ఏదైనా పదవి వచ్చేదాకా అని చెప్పమని. అయితే బీజేపీ పార్టీ 42% ఏదైతే బీసీలకు రిజర్వేషన్ ఉందో దానికి తాము అనుకూలంగా ఉన్నామని, అయితే రాష్ట్ర ప్రభుత్వమే కావాలని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు రిజర్వేషన్ అమలు చేయకుండా అడ్డుపడుతుందని కూడా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.